హలో గ్రాండ్ మా టీవీ స్వాగతం. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను చెప్పాను జోవర్ దోశ అండి. ఇది వెయిట్ లాస్కి పనికొస్తుంది, అలాగే హెల్తీ రెసిపీ అండి. అలాగే డయాబెటిక్ వాళ్ళకి కూడా పనికొస్తుంది. ఇది చాలా సింపుల్గా ఈజీగా అయిపోయింది. అప్పటికప్పుడు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి పిండి అవి పప్పులు అవి లేనప్పుడు, రుబ్బిన పిండి లేనప్పుడు ఇది చేసుకోవచ్చండి. చాలా చాలా హెల్తీ రెసిపీ. దీనికి మనకి సూపర్ మార్కెట్లో దొరుకుతుంది ఈ పిండి. అప్పటికప్పుడు ఫ్రెష్గా ఉన్న పిండిని మనం ఒక 2 కప్పులు తీసుకున్నాను. దాంట్లోనే ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, కరివేపాకు, జీలకర్ర వేసి కలుపుని, ఉప్పు సరిపడ ఉప్పు వేసుకుని, రుచి సరిపడ వేసుకుని పక్కన కలిపి రెడీ చేసుకుని పక్కన పెట్టుకోవాలి, దోశ పిండి బ్యాటర్లాగా. అలాగే ఇది రెడీ చేసిన తర్వాత 2 టమాటాలు తరిగి రెడ్ చట్నీ అండి. దీనికి కావాల్సింది బాండి పెట్టి 1 స్పూను ఆయిల్ వేసుకుని, దాంట్లో మినపప్పు, శనగపప్పు, ఆవాలు, కొద్ది జీలకర్ర, కొద్ది మెంతులు అన్నీ వేసి వేయించుకుని దాంట్లోనే ఒక 5-6 ఎండుమిర్చి వేసాను. అది నేను వేసిన మెజర్మెంట్కి సరిపోయిందండి. కావాలంటే కారం కావాలంటే కొద్దిగా వేసుకోవచ్చు, ఎందుకంటే పిల్లలు తినాలంటే కనుక కొద్ది తగ్గించి వేసుకుంటే బాగుంటుంది, అలా వేసాను. ఇది దీంట్లోనే 4 వెల్లుల్లి రెబ్బలు, అలాగే ఒక 1/2 ఇంచు అల్లం కూడా వేసి వేయించాలి. వేయించిన తర్వాత మనం రెడీగా ఉంచుకున్న టమాటా ముక్కలు కూడా వేసి మగ్గనివ్వాలి. ఇదంతా మగ్గి చల్లారిన తర్వాత దాంట్లోనే రుచి సరిపడ ఉప్పు వేసి మనం మిక్సీ జార్లో వేసుకుని పట్టుకోవాలి. ఇది చల్లారనివ్వాలి. ఈ చల్లారలోపు దోశ పెనం పెట్టి అది మీడియం మంట మీద, ఆయిల్ కూడా ఎక్కువ పట్టదండి. చాలా సింపుల్గా ఈజీగా అయితే రెసిపీ. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి హరీబరీగా ఉన్నప్పుడు, ఏదైనా చేయాలనుకున్నప్పుడు జాబ్ హోల్డర్స్కి ఇది పనికొచ్చే యూజ్ అయ్యే రెసిపీ అండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుంది. వెయిట్ లాస్కి హెల్తీ రెసిపీ, మరియు డయాబెటిక్ వాళ్ళకు కూడా చాలా యూజ్ఫుల్ అవుతుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇది ఇలా వేసి దోశలు వేసుకోండి. చాలా సింపుల్గా అవుతాయి, క్రిస్పీగా చాలా చాలా బాగుంటాయండి. మీరు రవ్వ దోశ టైప్ లాగా ఉంటాయి, చాలా బాగుంటాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా ఉందనేది కామెంట్ చేయండి. ఇది మొత్తం చల్లారినాక మిక్సీ జార్ ఈ చట్నీని ఒక బౌల్లో తీసుకుని దానికి కూడా మనం పోపు వేసుకోవాలండి. దాంట్లో ఒక 1/2 స్పూన్ ఆయిల్ వేసుకుని, కరివేపాకు, ఒక ఎండుమిర్చి కట్ చేసుకుని, అలాగే మినపప్పు, 1/2 స్పూన్ మినపప్పు, జీలకర్ర వేసి తాలింపు వేసుకునండి. ఇది పక్కన పెట్టి ఇలా దోశలు వేసుకుని ఒక ప్లేట్లో తీసుకుని తర్వాత ఇవి సర్వ్ చేసుకోండి. పిల్లల నుంచి పెద్దల వరకు బాగా లైక్ చేస్తారు. మీరు కూడా దోశలు వేసి తర్వాత ఈ చట్నీతో సర్వ్ చేసుకోండి. చాలా చాలా బాగుంటుంది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి, ఈవినింగ్ డిన్నర్ టైం కూడా ఇది చాలా మంచి రెసిపీ అండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి కూడా షేర్ చేసి వాళ్ళని కూడా కామెంట్ చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ అండి.